జన సైనికులు ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఇదివరకైతే గనక చంద్రబాబు గారికి మనం ఇదే తప్పించి మనమేమి తక్కువ కాదు అని చెప్తున్నటువంటి సందర్భంలో అలాగ కావాలని కోరుకునేవాళ్ళు. ముందైతే గనక వేరేగా ఉండేది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. బాబు గారు అద్భుతమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి, మంచి పాలకుడు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అయితేనే సరైనటువంటి పాలనని రాష్ట్రానికి అందిస్తారు అన్నటువంటిది ఇవాళ ఉన్నటువంటి జన సైనికులు అట్లాంటి విధంగానే ఆయన మోటివేట్ చేయగలిగారు. ఒకప్పుడు తెలుగుదేశాన్ని విభేదించినటువంటి వాళ్ళు 2019కి ముందు 18-19 మధ్యలో తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళు ఆ తర్వాత కూడా 2-3 సంవత్సరాలు అట్లాగే ఉంది. ఎప్పుడైతే తన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓట్లు చీలనివ్వను కలుపుతాను అని చెప్పి ఆ తర్వాత మనం తెలుగుదేశంతో విభేదాలు కాదు మనం కలిసి పనిచేయాలి అని చెప్పి మోటివేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే బాటలో పూర్తిగా పార్టీని సన్నద్ధం చేయగలిగారు. ఓ రకంగా యంగ్స్టర్స్ని చంద్రబాబు గారికి అనుకూలంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇవాళ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ఏదైతే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటా రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా మారుద్దామంటూ మాట్లాడినటువంటి మాట అందులో భాగం. ఓ రకంగా జన సైనికులు ఇప్పుడు బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రిపేర్ అయిపోయారు.